హలో అండి. అయితే సడన్గా వచ్చేసినాం. మధ్యాహ్నం బాగా ఫుల్గా తినేసి పడుకొని ఉన్నాము. చూస్తే వాతావరణం చల్లబడ్డది. కథ ల్యాండ్కి వెళ్ళేసిద్దామని చెప్పి వచ్చినాము. మన దగ్గర కొత్తగూడ చౌరస్తా దగ్గర వచ్చే వరకు కూడా ఇంతంత లావు చినుకులు ఒక్కొక్కటి పడ్డాయి. ఇక అక్కడి నుంచి ఇక్కడ లేవు. ఇంకా పడుతుందేమో. మొత్తం చల్లగా ఉంది వాతావరణం. అయితే ఇంకా చాలా లేదు కదా, ఒక వారం అయిపోయింది అనుకుంటా. సరే ఒక రౌండ్ వేసుకొని పోదాం, తిరుగుదామని చెప్పి వచ్చినాం. నాతో పాటుగా మీరు కూడా చూసేద్దాం రండి. ఫస్ట్ మన అమ్మవారితో స్టార్ట్. ఇక్కడ కూర్చొని కొద్దిసేపు మా అమ్మకి చెప్పుకోవాల్సినవి చెప్పుకుందాం. అందరూ అనుకుంటారు వాళ్ళకేం బాధలు, వీళ్ళకేం ఇబ్బందులు, ఒక్కొక్కరిని చూసి ఇట్లా అనుకుంటుంటారు. మనం మాట్లాడుతూ పని చేసుకుందాం అట్లా అనుకుంటుంటారు. ఇప్పుడు నీకేం ఇబ్బంది వచ్చిందమ్మా, అమ్మకాడ ఇట్లా ఇది చేస్తున్నావు అంటే, నేను మంచిగా ఒక జాగా తీసుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి మంచిగా అని చెప్పి వెతుకుతూ ఉన్నాము. 3 months నుంచి ఎక్కడ దొరకట్లేదు. ఎక్కడ చూసినా కూడా మీడియేటర్స్ చేతిలో ఉండడము, మీడియేటర్స్ అక్కడ సరౌండింగ్లో ఉండే రేట్ల కంటే ఎక్కువ చెప్పడం, ఇదంతా అసలు ఇంకా మనం ధరించి మనకు తెలిసి ఇక్కడ ఇంతనే ఉంది కదా అని చెప్పి మీడియేటర్స్ అగ్రిమెంట్ చేసుకున్నాక దానికి ఎక్కువ ఒక 10 లక్షలు ఇట్లా ఎక్కువ పెట్టాలంటే మనకేం తెలియదు. అట్లా తిరుగుతూ ఉన్నా. 2-3 months నుంచి తిరుగుతున్నాము. అసలు ఎన్ని చూసినామో విచ్చలవిడిగా. అయితే ఒకవేళ మన వాళ్ళు ఎవరైనా చూస్తే డైరెక్ట్ ఓనర్ మాకు అప్రోచ్ అవ్వండి. హయత్ నగర్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ వరకు, విజయవాడ హైవే లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ కాకుండా విజయవాడ హైవేకి లెఫ్ట్ సైడ్లో 2 kilometers వరకు. బడ్జెట్ వచ్చేసి 50,000 గజము. ఒక 200 గజాలు అయితే ప్లాన్ చేస్తున్నాము. మాకు ఇల్లు ఉంది, ఇల్లు లేదని కాదు, ఎల్బినార్లో మాకు ఇల్లు ఉంది. కాకపోతే అది అప్పుడు రెంట్ పర్పస్ కట్టినాము. ఇప్పుడు మనకు అట్లా కాకుండా మనకే సపరేట్ ఉంటే బాగుంటుంది కదా. రేపు నా కొడుకు పెళ్లి చేసినా కూడా మాకు మంచిగా ఉంటుంది కదా. ఇప్పుడు ఉండే ఇంట్లో ఏమో కార్ పార్కింగ్ లేదు, గ్యారేజ్లో పెడతాము, అక్కడిక్కడే పెడతాము. ఇంకా అదే కార్తో కూడా ఉండలేం కదా, మార్చాలి చేయాలి అంటే. ఈవెన్ మా ఇంట్లో కిచెన్ మీరు చూసినా కూడా మధ్యలో చూపించుకుంటూ నా సంగేస్తా ఉంటా, మీకు టైం పాస్ అవుతుంది. ఇగో మనీ ప్లాంట్ చూడండి ఎంత పెద్దగా అయిందో. చూసారా మనీ ప్లాంట్ ఎంత మంచిగా అయిందో. కింద అంతా మనకు ఈ కోళ్ళు ఇల్లు తినేసినాయి. ఇవంతా ఒక అడివి ఉంటుండే మనం చూసినట్లయితే. అప్పుడు ఇగో ఇవంతా తీగలు అయితే బయటపడ్డాయి. మనకు తీగలు ఉంటాయి చూడండి ఊర్లలో. ఏమన్నా చిన్నప్పుడు తాడాటాలన్నా లేకపోతే ఏమన్నా కట్టుకొని ఇట్లా చేయాలన్నా కూడా తీగ ఆకులని ఉంటుండే. ఇట్లనే తమలపాకు టైప్ ఉంటుండే ఆకులు, కాకపోతే ప్లెయిన్గా నల్లగా ఉంటుండే. ఆకులు తీసుకొని మేము స్కిప్పింగ్ చేస్తుండే. అట్లనే ఏదైనా కట్టుకోవాలన్నా కూడా ఆ తీగలతోనే కట్టుకుంటుండే. ఇంకా అడవిలోకి కట్టెలేకపోయినా మాడి చెట్ల లేక ఇట్లా కట్టవలు పంటంతా ఆ తీగలు ఉంటుండే, తీసుకొని కట్టుకొని వస్తుండే. ఇంకా నల్ల తీగలు బుట్టులు చేస్తుండే. ఇవి చూడండి నల్లేరు. మనకి ఎక్కడ చూసినా అడవిలో కనిపించేది ఇది నల్లేరు. ఈ నల్లేరు మనం ఇంటి దగ్గర పెట్టుకుంటే అంటే చాలా మంచిదండి. ఫస్ట్ నాకు తెలిసి అంటే మా సరౌండింగ్లో నేను పెట్టిన ఫస్ట్ మా ఇంట్లో. ఇక మా ఇంట్లో తీసుకుపోయిన వాళ్ళు చాలామంది, కొంతమందికి నేను తొట్లలో కూడా పెట్టించిన. మా ఇంట్లో ఎక్కువ తొట్లు ఉంటుండే. ఫస్ట్ నుంచి కూడా చెట్లు ఇష్టం. మా అత్త మామలకు కూడా. మా మామయ్య చేసిందే చెట్లలో అదేంటిది అగ్రికల్చర్, హార్టికల్చర్. ఎక్కడ అది చేసింది పబ్లిక్ గార్డెన్స్లో చేస్తుండే. రకరకాల పూలు, రకరకాల బంతి పూలు అసలు ఎవరిలో ఇంట్లో లేనేటి మా ఇంట్లో ఉంటుండే. వెరైటీ అసలు ఎన్నడూ సినిమాలలో తప్ప నార్మల్గా చూడని ఫ్లవర్స్ మా ఇంట్లో ఉంటుండే. ఎవరు మా ఇంటి ముంగటి నుంచి పోయినా కూడా మా బిల్డింగ్ అప్పుడు చుట్టూరు రైలింగ్ లేకుంటుండే, ఉత్త స్లాబే పోసి దాని మీద చెట్లు పెడుతుండే. ఇక సైడ్కి కనిపించేటి ఎవరు పోయినా ఇట్లా చూసుకుంటూ పోతుండే. నా పెళ్ళైన కొత్తలో 96లో మాట ఇది. అయితే ఈ నల్లేరు కోసం చెప్తా ఉన్నా, అట్లనే వెళ్ళిపోయినా. నల్లేరు మన ఇంట్లో ఉంటాయండి. నేనైతే చాలామంది మా ఇంటి దగ్గర చాలామంది తీసుకుపోయారు. ఇట్లా నేను చెప్తుంటే కూడా ఇట్లా చాలామంది అయితే వాళ్ళ ఇళ్ళల్లో పెట్టుకోరు. మా సరౌండింగ్లో అయితే నన్ను చూసే పెట్టారు. ఇక మా అమ్మాయి కూడా మా అమ్మాయి ఇంట్లో పెట్టుకుంది. ఇది మనం చివర్లో ఇగురులు వస్తాయి కదండి, ఇట్లా లేత వస్తాయి కదా కొమ్మలు. ఇగో ఈ లేత కొమ్మలు ఇట్లా 2 గెనుపులు తీసుకొని ఇక నూనెలో కానీ నెయ్యిలో కానీ ఏం చేసి కొంచెం మినపప్పు, పచ్చిమిర్చి, టమాటా, పచ్చికొబ్బరి అయినా సరే కొద్దిగా వేసుకొని, లేదా పచ్చికొబ్బరి లేకపోయినా నువ్వులు ఇట్లా వేసుకొని చట్నీ చేసుకొని తింటే అండి అసలు ఎంత మంచిదో. షుగర్ పేషెంట్లకు కానీ
చాలామందికి చాలా ఆయుర్వేదిక్కి మంచిది అది నల్లేరు చట్నీ. ఇగో ఇది దవనం, ఊర్లో మరపం అంటారు, దవనం అంటారు. ఇది ఎంత మంచిగా చుట్టూ వచ్చినట్టే మన కోళ్ళు దాన్ని కూడా వదలలే. పూలలో వేసి వెళ్తే ఎంత గుమ్మగుమ్మలు ఉంటుందో. ఏ తమలపాకు చెట్టు కూడా, ఈ తమలపాకు చెట్టు అయితే అండి మనకు ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఉన్నట్టు. మన పూజలలోకి అందరికీ అందుబాటులో ఉంటాయి, తెంచుకొని పెట్టుకోవచ్చు. ఇట్లనే పోసపోతకి దానికి తెంచి వాడచ్చు. అయితే వంకాయలు మా వాచ్మెన్ తెంపనే తెంపడు. అమ్మ నువ్వు వీడియోలకే తెంపుకుంటావు కదా, అందుకే నేను తెంపను. నేను తెంపి ఆయనకి వేసేసిపోతా అండి వంకాయలు. ప్రతిసారి నేను ఎప్పుడో తీసుకుంది, ఇప్పుడు ఇవి కూడా ఆయనకి వేసేసిపోతా. అయితే మా కిచెన్ అన్నా కదా, కిచెన్ మీకు అయితే మేము అప్పుడు 15 ఏళ్ల క్రితం కట్టినామండి ఇల్లు. ఇక కబోర్డ్ వర్క్ అంటే బెడ్రూమ్లో, హాల్లో ఏదో అప్పట్లో చారీతో చేయించినాము. ఇప్పుడు అన్నీ మంచిగా వచ్చేసినాయి కదా అమ్మ. ఆ ఇల్లు ఏమో చిన్నగా ఉంది. ఇప్పుడు అట్లా ఏదైనా కబోర్డ్ వర్క్ చేపిద్దామన్నా కూడా చేపించలేకపోతున్నాము. అందరికి ఏమో సాలట్లేదు ఇల్లు. నా కొడుకు ఎట్లాగో నెక్స్ట్ ఇయర్ పెళ్లి చేయాలి, మరి ఇల్లు కావాలి కదా అని చెప్పి చూస్తా ఉన్నా. ఇప్పుడు కిచెన్లో కూడా నేను అట్లా ఎందుకు అట్లా పెట్టేస్తున్నా అంటే, ఇట్లనే బాసాన్లు గిన్నెలు ఎన్ని ఉన్నా కూడా అన్నీ పక్కనే పెట్టేసిన వాడుకునేటి ఇట్లా పెట్టి. సామాన్లు కిచెన్ వేరే ఒక రూమ్ నిండా ఉన్నాయి అట్లా. కానీ అవన్నీ పెట్టుకోవడానికి జాగా లేదు. ఏ ఐటమ్స్ కూడా గ్రైండర్ పెట్టుకుంటే అది వాడుకోనికి ప్లేస్ లేదు. 2-3 రకాల మిక్సీలు ఉన్నా కూడా అవి పెట్టుకోనికి, ప్రతిదీ ఇలా ఐటమ్ లేదు అనేది ఉంది. కానీ మాకు అట్లా పెట్టుకోనికి లేక ఇక అట్లనే ఇబ్బంది పడుతున్నాం. అప్పట్లో మాకు అదే గొప్ప అండి. అప్పట్లో మా పిల్లలు చిన్నకున్నప్పుడు మాకు అది ఇంద్రభవనం. మా ఇల్లు ఎట్లుండారంటే మొత్తం ఇంటికంటే 3 ఫీట్లు లోపట్టుకుండే అండి, రోడ్డు కంటే 3 ఫీట్ల లోపట్టుకుంటుండే. వర్షం పడితే నీళ్ళు వచ్చేసేటి ఇంట్లోకి, అట్లుంటుండే. ఇక తీసి అట్లా కట్టుకున్నాము. ఇప్పుడు సరే మారే కొద్దీ మనం కూడా కొంచెం మార్చుకోవాలి కదా, అప్డేట్ అయ్యే కొద్దీ మనం కూడా అప్డేట్ అవుతుండాలిగా. ఇక అప్పట్లో మాకు గవర్నమెంట్ జాబ్ లేదు, ఏం లేదు. ఇట్లనే రెంట్ పర్పస్ కట్టుకుంటే రేపు చేతకన్నాడు కూడా నెల ఇంత వస్తుంది అని చెప్పి అట్లా ప్లాన్ చేసినాం అప్పుడు. ఇప్పుడు ఏమన్నా అంటే రెంట్కి ఉంటే అంతా మనకి ఇబ్బందిగా, ప్రైవసీ లేనట్టు మొత్తము. ఎంతైనా రెంట్ పర్పస్ ఉంటే ఎట్లా ఉంటుంది మీకు తెలుసు కదా. అది కూడా ఇప్పుడు మా ఇంట్లో 6 పోర్షన్స్ కింద మేము ఉంటే పైన 2 ఫ్లోర్స్ రెంట్కే ఉన్నారు. సో మాకు కొంచెం అది ఇబ్బంది అవుతుందని అట్లా చూస్తున్నాము. అయితే మా బడ్జెట్ అదే అండి. మీడియేటర్స్ ద్వారా మాకు పోవాలంటే నచ్చట్లేదు. చూడండి పునాస, ఇది ఫ్రూటింగ్కి మస్తు ఉంటుంది. అట్లనే పచ్చడికి అండి, ఇది స్పెషల్లీ పచ్చడి కోసం. ఒకసారి ఈ చెట్టు కాడికి రాగానే మీకు ఈ కాయల పేరు చెప్ప నీకు మర్చిపోతా నేను. ఇది పునాస. ఇయర్లో 3 times వస్తుంది ఇది కాయ. పచ్చడి ఫుల్గా భలే ఉంటుంది, గట్టిగా. ఆ పచ్చి అయితే గట్టిగా కచ్చ ఇట్లుంటుంది. ఫ్రూటింగ్ కూడా తీయగా మంచిగా రుమాలి పండు, పీచు పండు ఉన్నట్టు ఉంటుంది. ఇవి చూడండి ఫ్రూటింగ్కి దగ్గరకు వచ్చినాయి. ఈసారి చెట్లోనే మాగబెట్టి తిందాం. మనం 2 తీసుకుపోయినా కదా, మాగవా అని చూద్దామని చెప్పి. మాగినాయి కానీ అది వడబడ్డట్టు అయినాయి, తీపి లేవు, పుల్లగా ఉండే, అంటే వడబడి మాగినట్టు. అందుకేం చేసిన ఇక వద్దులే అని చెప్పి అందుకే ఇంకా తెంపను. వీటిని మాగని ఎంత మంచిగా ఉన్నాయి చూడండి. ఎక్కడ పుట్టినా, ఎక్కడ పెరిగినా, ఎక్కడ రాయలసీమ, ఎక్కడ కడప, ఎక్కడ తెలంగాణ, ఎక్కడ పోచంపల్లి, ఎక్కడొచ్చి పడ్డా చూడండి. ఎక్కడ రుణము, ఎక్కడ ప్రాప్తము. ఇగో అట్లనే ఉంటుంది. ఆడపిల్లలు ఎక్కడెక్కడ విసిరే పడతారు. ఇట్లా విసిరేస్తే పోయి పడ్డట్టే పడిపోతామండి ఆడపిల్లలు. పెళ్ళి చేస్తే ఇగో ఇవి కూడా గుత్తులు. అయితే హైత్ నగర్ సరౌండింగ్లో అండి ఎవరైనా ఉన్నట్ల అయితే ఒక 200 గజాలు లేదు, 60-70 వేలు మాకు గజం ఉంది మా దగ్గర అనేటట్లయితే 150 గజాలైనా సరే. ఇక మాకే కదా ఉండేది, నా కొడుకు, మేము. రేపు నా కోడలు వస్తే మేము 4 ఉంటాం. ఇక 4 పిల్లలు అయితే 4 పిల్లలు. ఏముంది అప్పటి వరకు నా మనవడు మనవాళ్ళు పెద్దగా ఎవరికి ఇంకొక ఇల్లు అనేది తీసుకుంటాం.
ప్రజెంట్ అయితే ఇప్పుడు అట్లా ఎవరైనా ఉంటే పవన్ నాగినేని ఇన్స్టాగ్రామ్కి అప్రోచ్ మెసేజ్ పెట్టండి, లేదా ఈ వీడియోలో కామెంట్ పెట్టినా కూడా నేను మీకు నా నెంబర్ ఇస్తాను. ఈ కాయలు ఏందా వడబడ్డట్టు జర మెత్తగా అనిపిస్తున్నాయి. ఎండకేమో అయితే ఆడపిల్లలము ఎక్కడ పుడతామో ఎక్కడ వెళ్తామో ఏ ఇంటికి పోతామో ఆడబిడ్డ పుట్టి నుంచి తల్లిదండ్రికి బాధ అండి. అంటే మీకు ఎంతనా ఉండని ఏమన్నా ఉండని ఇప్పుడు అది చెప్తా ఉంటే ఆ టాపిక్ అది కూడా పోయింది కదా. అందరూ ఉన్నోళ్ళే కాదు, అందరికీ ఏ ఇబ్బంది లేని వాళ్ళు కాదని చెప్పి పెద్దోళ్ళు శాస్త్రం చెప్తారు కదా, సీత బాధ సీతది పీత బాధ పీతది అని. అట్లా ఎవరికి ఉండే బాధలు అనుకుంటాయండి. కొంతమందికి డబ్బు లోటు ఉండదు, కొంతమందికి వారసులు లేడు అనే లోటు ఉంటుంది, కొంతమందికి ఆడపిల్లకి పెళ్లి చేస్తే ఆడపిల్ల మంచిగా ఉండకుండా ఉంటుంది, కొంతమందికి పిల్లలు నన్ను బొట్టు పడిపోయిందా అన్నీ ఉందాం కంటిపైన, కొంతమందికి ఏమో పిల్లలు పుట్టలేదని, కొంతమందికి ఏమో మంచి అల్లుడు రాలే, మంచి కోడలు రాలే అని. అట్లా ప్రతి ఒక్కరికి, కొంతమందికి బిజినెస్లో ఇంప్రూవ్మెంట్ లేదని. అంటే ఎవరో ఏదో ఒక బాధ ఉంటుందండి, బాధ లేకుండా ఉండేదంతా ఏముండదు. నాకు నిజాన్ని చెప్పాలంటే మనం ఏం చేయాలంటే అదంతా కూడా మనం రిలీజ్ అవ్వాలి, అయ్యేట అయిపోతూ ఉంటాయి అని చెప్పేసి, అప్పుడు బాధ ఉండదు. నిజానికి నేను కూడా నేను ఉత్తగా ఏమీ ఇట్లా అవ్వలేదండి. ఎంత బాధలు పడ్డానంటే నా వాళ్ళ దగ్గరే నా వాళ్ళ దగ్గర నేను ఎంతో అవమానపడ్డా. నా అవమానం అంటే మా ఆయనకి ఇట్లనే నేను చెప్పినా కదా మీకు చాలాసార్లు, మా మామయ్య జాబ్ వస్తుందని చెప్పి పెళ్లి చేసి తర్వాత జాబ్ లేకుండా ఇట్లనే ప్రైవేట్ పనులలో ఇట్లా ఉండి, అప్పుడు మా వాళ్ళకేమో ఆ జాబ్ ఈ జాబ్ అని, ఆ పని ఈ పని అని, ఇంకా మమ్మల్ని తీసేయడము, ఏం పని చేస్తలేడు ఎట్లా అని. ఇక మనకి ఎట్లుంటుంది, మొగుడిని ఏదన్నా ఇట్లా అన్నప్పుడు అది మనకి అవమానం కదా. ఏం చేస్తలేడు, ఎట్లా చేస్తలేడు, ఎట్లా తాకుతాడు, ఏం చేస్తాడు. కనీసం మా నాన్న దగ్గర ఉండి, మా అమ్మగారి ఇంటికాడ ఉండి మా నాన్న చూస్తూ ఉన్నా కూడా వాళ్ళకి చెప్పే. నేను చెప్తా అండి, నేను చాలా షేర్ చేసుకోవాలి. కొంతమంది కలవకుండా ఏదో మాట్లాడుతుంటారు కానీ, అంటే మా వాళ్ళకే ఇట్లా కొంతమంది చెప్తున్నా. నేను మాట్లాడడం స్టార్ట్ చేసినా, నేను చెప్పడం స్టార్ట్ చేసినా అండి, నేను ఎక్కడ నా లైఫ్లో రీగ్రెట్ ఫీల్ అయ్యే ఒక్క అంశం కూడా లేదు. ప్రతి ఒక్కరు అసలు వాళ్ళ ముఖం కూడా నా ముంగట ఎత్తుకోలేని విధంగా ఒక్కొక్కరు ఇట్లా ఉన్నాయి. కడుపు ఎంచుకుంటే కాళ్ళ మీద పడుతుంది అన్నట్టు నేను అట్లా చెయ్యను. ఎందుకంటే కానీ వాళ్ళకు ఇది అంటారు కదా, ఏది చేసుకున్నది అది మనకే రిపీట్ అని చెప్పి, అట్లా అని చెప్పి నేను వదిలేసి వచ్చినా. నేను అన్నీ ఇట్లా చూసుకుంటూ వచ్చినా, కష్టపడతా, ప్రతిదీ దేవుడి మీద భారం వేసుకుంటూ నడిపించుకుంటూ వచ్చినా అండి. ఎన్నడూ కష్టానికి భయపడలే. ఇప్పుడు మనం ఈ ల్యాండ్ పెట్టినప్పటి నుంచి కూడా మీరు చూస్తున్నారు, నేను నా పిల్లలు ఏంటి, మేమేంటి, మా కథ ఏంటి, మా పనులు ఏంటి, మాదే తప్ప మాకు ఇంకోటి ఏది ఉండదు. కొంచెం సలబడుతుంది కదా, మావి మంచిగా నాట్యం వేస్తూ వస్తున్నాయి. అయితే అట్లా ఏం చెప్తా ఉన్నా, అయితే ఒక బిడ్డ నాకు కామెంట్ పెట్టిందండి. ఆ అమ్మాయికి బాబు పుట్టిందంట ఈ మధ్య, అంటే 1 year బాబు ఉండంట. 1 year బాబు రీసెంట్గా వాళ్ళ హస్బెండ్ చనిపోయిందంట. అయితే వాళ్ళ అమ్మగారు పట్టించుకుంటా లేరంట. మీ అత్త వాళ్ళకి ఏమైంది, వాళ్ళు చూసుకుంటారు అని చెప్పి, వీళ్ళు పట్టించుకోవట్లేదంట. భర్తకు అట్లా అయినప్పుడు పిల్లగాడు పుట్టిండు అట్లుంది, ఆమెనే ఎంతనో ఇబ్బందుల్లో ఉంటుంది. అత్తమామలు ఎవరైనా కూడా అది చూసుకోవాలండి, మీ బాధ్యత. ఇక పెళ్ళి వచ్చేసినాక అమ్మాయి ఇప్పుడు ఆస్తి ఏదైనా ఇచ్చినా ఆమె అమ్ముకుంటుందేమో, నా మనవడికి ఉండదు అనేటప్పుడు మీ మనవడి పేరైనా రాయండి. ఇప్పుడే ఆస్తి కూడా ఏమి ఏమో అది అని అంటున్నారంట. ఓన్లీ గార్డెన్గా వాళ్ళ అమ్మని పెట్టి ఏదైనా ఇచ్చినా, లేదా ఆమెకి ఏదైనా చేసుకోవడానికి ఒక పని కల్పించినా, ఏదైనా ఆర్థికంగా ఆదుకోవాల్సిన మీరే కదండి. అమ్మ నాయనలు కూడా
వాళ్ళ నాన్న లేడంట, అమ్మ ఉందంట, అక్క వాళ్ళు తమ్ముడు ఉన్నారంట, నాన్న లేడంట అమ్మాయికి. వాళ్ళు పట్టించుకోవట్లేదంట. అంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా అట్లుందేమో. కానీ ఇది చాలా అన్యాయం అండి. అత్తమాలు చూసుకోవాలి, అట్లనే పేరెంట్స్ కూడా వాళ్ళకు మనోధైర్యం ఇచ్చి ఆ బిడ్డకి ఇట్లా చూసుకోవాలి. అమ్మ నాకు హెల్ప్ చేయండి, మాట్లాడండి అన్నది. కానీ వైజాగ్ దగ్గర వాళ్ళు, ఇక్కడెక్కడైతే నేను పోతుండే అండి. ఇట్లనే ఒకసారి కాల్ చేయమా అన్న, నేను ఒకసారి మాట్లాడతా అమ్మాయితో. ఇట్లా కొంతమంది ఏమో ఒకవైపు మొగుడు నల్లగా ఉన్నాడని చంపేసే ఓ మహా ఇల్లాళ్ళు. న్యూస్లో ఒకటి చూస్తుంటే ఎంత ఘోరంగా. పెళ్లి చేసుకునేటప్పుడు తెలవదా? ఆడబిడ్డలు మంచిగా ఉంటేమో అత్తమామలు హస్బెండ్ చూసుకునేదానికి అట్లా. కొంతమంది ఆడపిల్లలేమో మరి ఎట్లంటే వాళ్ళ కొంప కొరువు పెట్టినకే పోయినట్టు పోయి ఇట్లా చేస్తారు. హస్బెండ్ని చంపడం. ఎప్పుడైనా సరే పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు ఇష్టపడ్డప్పుడు ఒక్కొక్కరి జీవితాన్ని ఒకరు హరించేది రైట్ ఎవ్వరికి లేదు, ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ. నచ్చకపోతే విడాకులనే ప్రాసెస్లు ఉన్నాయి, పెద్ద మనుషులు పంచాయతీలు ఉన్నాయి, విడిపోవాలి. కానీ పాపం వాళ్ళ ప్రాణాన్ని హరించడము, అట్లనే ఆడవాళ్ళది కానీ మగవాళ్ళది కానీ ఎవరిదైనా అది చాలా తప్పు. ఎందుకు జన్మెత్తాం? పుట్టినాము, సాగు వచ్చినప్పుడే సావాలండి. బలవంతంగా పాపం అట్లా చంపేసి వేరే వేరే ఏవేవో సంబంధాలు పెట్టుకొని సంసారాలు నాశనం చేసుకుంటూ పిల్లల్ని ఎట్లా కొంతమంది ఏందో ఏమో ఘోరం. ఈ వంకాయలు అసలు పనికొస్తాయా? ముదిరిపోయినాయా లేచే లేకపోయినాయా? మా మధ్యానికే తెలవాలి. ఇక ఆయననే తినేది కాబట్టి. ఆయనకు 9 మంది పిల్లలండి, 4 పెళ్ళిళ్ళు అయినా 5 ఉన్నారు. అసలు హిందూస్ ఇట్లా అవ్వాలండి. నాకైతే నా కోడలకి నలుగునైనా పుట్టినా ఏం కాదని చెప్తే నలుగునైనా కనరా అని చెప్తాను నేను. ఏమో ఇంకా సాకేటోళ్ళు వాళ్ళ ఇష్టంలే కానీ అంటున్నా, పెంచుకోవాలి జనాభాని మనం. అట్లా మా వాచ్మెన్ చూస్తే నేను నవ్వుతా, ఏ జనాభాని పెంచినావుగా, మంచిగానే పెంచినావుగా అని. ఇగో జీడి మామిడికాయ వచ్చిందండి, ముక్కుతూ మూలుగుతూ ఇగో ఒకటి వచ్చింది. ఇది వాడిపోయిందా? ఏం వాడలే. నీళ్ళేడా పైపు ఇది దీపిచ్చేస్తే బాగుండు. రాముడు జీడి మామిడికాయ వచ్చింది, ఈడ నీళ్ళేమో పుస్తన ఎన్నో పడుతున్నాయి, పడేటివి కాస్త. ఈ పడేటివి కూడా ఎన్నో పడుతున్నాయి. ఈ రాయన్ని అడ్డం పెడతాయి, ఎక్కడ పడతాయేమో. మొత్తానికి అడ్డం వచ్చింది. కారుతుందిలే అమ్మ, అక్కడే పోతాయి. ఇక అట్లండి లోకం మీద ఎన్నో తీరుగా ఎన్నో ఇదిగా. ఇప్పుడు తినడం కానీ కొంతమంది ఏదో జన్మెత్తినారు కాబట్టి తింటారు. మీరైతే తినడం కోసం జన్మెత్తిరు అంటారు. నేను జన్మెత్తిన నేను ఎంత కష్టపడ్డా. నేను అటు అమ్మగారింటి దగ్గర కానీ అత్తగారింటి దగ్గర కానీ మా రాముడితో కానీ పిల్లల్ని కానీ ఇప్పటి వరకు ఇట్లా ఇదంతా కానీ చేస్తేనే మరి తిననికే పుట్టిందా దేనికి పుట్టిందా అనేది అర్థమవుతుంది. ఎప్పుడైనా ఒక కాయనికి బొమ్మ వరుసలాగా మీరు ఇప్పుడు ఓన్లీ ఒకవైపు మాత్రమే నా ఫుడ్ ఇట్లా చూస్తారు. కానీ ఇంకొక వైపు కృష్ణవేణి ఒక రెబల్. నేను చెప్పుకోవడం కాదు, నాది నేను చెప్పుకుంటే అది చండాలంగా ఉంటాంలే. కానీ సమ్ టైమ్స్ మన గురించి కూడా మనం చెప్పుకోవాలి, లేకపోతే తెలియదు. సో అట్లా బొమ్మ వరుసలాగా 2 కోణాలు ఉన్నాయండి. ఓన్లీ ఫుడ్ కోణమే కాదు, అది మన వాళ్ళకి చాలామందికి తెలుసు, ఎవరికో ఒకరికి తెలియదు. వాళ్ళకు అట్లా చెప్పండి. తింటావా అనేది కాయ? ఇవి చిన్నగానే ఉన్నాయి, బాగుంటుంది. ఇంకోటి అన్నం ఉందే,
లోపల ఉండేవి ఇవి చిన్నగా ఉన్నాయి. ఈడ ఇంకోటి ఉండే కదా, ఎన్ని ఉండేగా 2 పిల్లలు తీసుకో. ఇది చూసిరా అండి, ఇవి వేప చెట్టు చూస్తే ఎంత పెద్దగా అయిందో. అమ్మో చూసినా నమ్మ మానేసింది ఏడు కూడా కాదు. ఇవి చెట్లకు నీళ్ళు కూడా అవసరం లేనట్టేమో బాగా పెరుగుతాయి. దీనికి కూడా నీళ్ళు పెట్టిరా స్వామి. ఎట్టికి పెరిగాయి వేప చెట్టుకి. ఇవైతే అండి రాళ్ళ రప్పలు ఏడైనా వస్తాయి. అవటంతలో అవే వచ్చినవి. మనం పెడితే ఏమో ప్రేమగా రావు కొన్ని జాగాలలో. కానీ మనం పెట్టిన చెట్లు ప్రతిదీ వచ్చిందండి. గాలికి మొన్న ఇరిగిపోయింది ఆ చెట్టు. చాలా రోజులు అయి చూడక అసలు ఎట్లుందో చూద్దాం. అట్లా ఒక రౌండ్ వెళ్ళిన తర్వాత ఏం మాలేగా. ఇట్లనే బాదంకాయలు కాసి చెట్టు కింద చేతి కింద చెట్టు ఉండాలన్నట. వావ్, మునక్కాయలు చూడు ఎన్ని ఉన్నాయో. అబ్బా మునక్కాయలు చూడండి. ఇగో తిను. వావ్, మునక్కాయలు చూడండి ఎన్ని ఉన్నాయో. అక్కడ కొమ్మలు కొట్టేసినామండి మొన్న. నేను ఆ పక్క చెట్టునే కొట్టేయమన్నా. ఇదిగో నేను ఆ పక్క చెట్టుని కొట్టేయమన్నా. మా వాచ్మెన్ ఏం చేసిండో నేను ఇది కూడా చెప్తున్నాను కానీ ఈ కొమ్మ కూడా కొట్టేసిండు. అది మరీ కొద్దిగా పోతుంటాయి. ఇవి పిందులు ఉన్నాయని ఉంచిండంట. అందులో కూడా 2-3 పిందులు ఉండే. ఇక బాగాలే. ఇప్పుడు ఆడుండే చెట్టు కూడా కరెంటు పోలికి ఏమో అంటుందంట. కొట్టేద్దాం అనుకుందాం. అమ్మ ఇది ఇరిగి పెట్టట్టే ఉంది నాన్న చెట్టు. ఇంకా ఎంత పెద్దగా ఎంత మంచిగా ఉంది చూడండి. ఇంకోసారికి వస్తాయండి అవి. అది ఎంత పైకి లేసింది చూడండి. ఈ వెయిట్కి కిందికి ఉండే ఎంత పైకి లేసింది. మామూలుగా ఇక ఇట్లా రావాలి అసలు కండగా. ఇక నేను అంతా ఉండనుగా, ఓపిక పట్టనుగా. ఇగో లేతవే. ఇక మళ్ళీ రాను కదా దబదబా అని. ఇక వచ్చినప్పుడు ఇట్లా అగ్గడ తెంపుకోమట. చూడండి మంచిగా ఎన్ని కాయలు వెళ్ళినాయో. అసలు మన ల్యాండ్లో అయితే అండి ఆకుకూరలు ఎన్ని ఆకుకూరలు, వంకాయలు, బెండకాయలు, ముటిక్కాయలు, చిక్కుడుకాయలు, సొరకాయలు, బూడిద గుమ్మడికాయలు ఎన్ని వెళ్ళినాయి అసలు. ఈ పైనాపిల్ ఎప్పుడు వెళ్తుందో ఎప్పుడు తింటాము. ఇక వర్షం పడ్డది అనుకోండి, ఒక వర్షము ఇక ఇదంతా తోటకూర, కోడి చుట్టాకి ఇదంతా వచ్చేస్తుంది. ఈ ఆకు చెట్టుకి ఎందుకున్నాను అంత నీళ్ళు వేస్ట్గా. అవసరమైన వాటికేమో లేవు, అవసరం లేని వాటికైతే ఉన్నాయి. అది నేను ఇది కూడా అర్థం ఇస్తున్నా. అట్లా ఉండనే అమ్మ. ఆ చెట్టుకి ఈ చెట్టుకి పోతే ఏముంది. ఎందుకు నాన్న ఇవి ఎంతగానో. అయితే ఈ చెట్టుకి లేదా ఆ చెట్టుకి పోతుంది అంతే. నీళ్ళే లేని దానికి దొండ చెట్టుకి అయితే మంచి గట్టిండు. చెట్టులే ఆ చెట్టే వస్తలేదు. చెట్టు వస్తుంది. పైనాపిల్ ఇట్లనే అవుతుందా ఏంది? అట్లా మరుగుచ్చేపింది అదేగా. అగో మగుతుంది ఇట్లనే. చూద్దాం, కొన్ని రోజులు వెళ్ళేద్దాం. ఈ మునక్కాయలు గింజలు తినొచ్చు కానీ అవి మరీ ఖచ్చితంగా ఉందంటే చిన్న ఇది కూడా ఇక్కడ కాపండి.
కాడికి పిండి ఇది ఫుల్ నీళ్ళు వస్తేనే బాగా ఏవో ఈ పక్క వచ్చింది ఒక్క కాయ కూడా రాలే మొగ్గి పిండి కానీ ఇప్పుడు అన్నిటికీ ఒకసారి స్టార్ట్ అయిందంటే ఇంకా మొగ్గలు స్టార్ట్ అయితేనే ఉంటాయి. బంద్ చేసిండు అప్పుడే ఉండంగా వస్తాయి అమ్మ. బంద్ చేసిండు కదా నన్ను అప్పుడే. కోళ్ళు ఇటు వచ్చి మంచిగా ఎన్ని తినొచ్చు కదా గట్టి మొదలలోని. నెమలి నాట్యం చేస్తున్నాయే. వస్తాయేమో చూస్తానమ్మా నా దగ్గరికి. దా 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 దగ్గరికి రండి. దా దా ఇటు దా దా. అబ్బా ఇవి నెమలి జాతికి చెందినే ఇవి. చూడు ఎంత మంచిగా ఆడుతున్నాయో. మొన్న 2 కోళ్ళు కుక్క ఎంబడబడ్డదని 2 ఎగిరిపోయినాయంటండి. మొన్న నైట్ వరకు చూసిండు, నిన్నంతా చూసిండంట, కనిపించలేదంట. ఇప్పుడు ఇట్లా మేము వచ్చినాం కదా, మేము వచ్చి ఇక్కడ ఇటుక మాట్లాడుతుంటే అవి వచ్చేసినాయండి. ఎక్కడున్నాయి? ఇక్కడ గోడారు ఉన్నాయి. అవతల అరుస్తున్నాయి. మా రాముడు వాచ్మెన్ అయితే పోయారు. ఇక చూడండి మా సౌండ్ అయినా వచ్చినాయి. మేము రాలే కదా మొన్న. ఇప్పుడు వీటిని తీసుకొని వాటిని పట్టుకొస్తామండి. చూద్దాం. నేను ఎటు పోతే అటు వస్తాయి. నేను పెడుతుంటా కదా, ఇక నేను ఎటు పోతే నా వెనక వస్తుంటాయి. ఇక ఇప్పుడు వీటిని తీసుకెళ్ళి అరిపించి అక్కడి నుంచి చూడండి ఎట్లా వస్తున్నాయో. వచ్చినాయా? ఎన్ని ఉన్నాయి డాడీ? అక్కడ ఒకటి ఉందా ఏందంటున్నావు? ఎన్ని డాడీ? 2 ఉన్నాయా డాడీ? ఒకటేనా? अरे बंधन रे नहीं वो मुर्गी आए तो देख लेके आ जाता हूँ. दा दा వచ్చింది వాళ్ళు అరుస్తుంది. ఏది? తెల్లగా ఇవి చూస్తే వస్తుంది. ఈ కోళ్ళని ఇటు విలువ వస్తాయి. అగా అన్న పెడదే. ఫస్ట్ వీటిని విలువే. అవన్నీ బయటకి ఎందుకు? అవి వస్తాయి, దాన్ని చూసి వచ్చేస్తాయి. ఇక్కడ చెప్తా, అది నేను దాన్ని పిలుచుకొని వస్తా. అది రాస్తాను. నువ్వు ఇది వస్తే వస్తుంది, భయపడి వెళ్ళిపోతుంది. నువ్వు వీటిని చూస్తే ఉరికొచ్చేస్తుంది. అది नको नको डर जाता. इसको देख ले तो आ जाता. అది ఎగురుతుంది కదా డాడీ, ల్యాండ్లోకి ఎగిరిపోవచ్చుగా. पकड़ के नहीं, इधर बुलाए నువ్వు ఇటు విలువ వస్తాయి. ఇట చూసిందంటే వస్తుందా? వస్తుంది. ఉరుక్కుంట వస్తుంది డాడీ. ఇది దా 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 రావే. ఒకటి అక్కడ పోయిందేమో అండి. 3 days నుంచి బయట ఉండి 3 days నుంచి బయట. ఇది వచ్చేసింది డాడీ. ఒకటే డాడీ. ఇవి
ఇగో ఇది అటు పక్కకి ఎగిరిపోయిందండి కోడి. దా, 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 దా. చెప్పండి. దా దా दो दिन नहीं है उसको, 2-3 दिन हो गया ना, 3 दिन हो गया। तीन दिन में वो कैसा हो गया देखो, ऐसा हो गया। చూడండి దానికి తక్కువ ఉంది వచ్చింది, అది ఏమో డల్గా అట్లా పోయింది. దాని తర్వాత ఇది కాగా దాని తర్వాత ఇంకా కనిపిస్తలేదు. మొత్తానికి మనమైతే మనం వచ్చిన మన సౌండ్ని నేనైతే పట్టుకోండి. పొడుస్తుందా ఆమె కనిపించక? ఇట్లా కుచ్చుతుంది, ఏమైంది అడిగినావు అని. అవి అవి జత అయిపోయినాయి చూడు. మళ్ళా ఎంత అరిసింది పాపం, అది అక్కడ వరకు వచ్చి ఎంత అరుచుకునేరా. అవును పాపం రాలేక. ఇంకోటి అయితే కనిపించలేదండి, ఒకటైతే వచ్చేసింది. అవి 2 పోయినుండే. ఏమో ఇప్పుడు అవి అవి ఉన్నాయి, మనకు నాటుకోళ్ళు అవి 2 ఉన్నాయి. మాకు ఇట్లా వస్తుంటే వాటిని తీసుకొని అవతల నుంచి సౌండ్ వినిపిస్తుంది. ఇక పోయి దాన్ని అయితే తెచ్చేస్తాం. ఒకటి వచ్చింది, ఒకటి ఎక్కడుందో పాపం చచ్చిపోయింది. వచ్చాము నాన్న, 2 days అయింది కదా. పిల్లిలు అన్ని తిరుగుతుంటాయి, తిండి నీళ్ళు లేక. తిండి లేకుండా ఉంటాయి కానీ పిల్లిలు జంగ పిల్లిలు అవి ఉంటాయి. అదే అట్లా అవిష్ ఉంటే అట్లా బతాయి, లేకపోతే ఎక్కడ చూసిందో పెద్ద రసాలండి. మొత్తం పెద్దగా అయిపోయినాయి కాయలు అయితే, మంచిగా అవుతుంది. స్టార్టింగ్లో అట్లా వస్తున్నాను. ఇప్పుడు ఇల్లు చూడండి అసలు కాయలు. ఈ చెట్టు పోయింది, కాపు రాదనుకున్నాం. ఏంద్రా ఇది ఖాతా ఇవి, ఇదండి ఇది గిత్తుంటది. ఈ చెట్టే తీసేద్దాం అనుకున్నాం మనం. అది ఈసారి ఇది ఇచ్చినప్పుడు ఈ కథ ఇది ఈసారి. మామిడికాయలు చూడండి అసలు కలర్ ఎంత మంచిగా వచ్చినాయో. ఇట్లా ఎండ బాగా తగిలింది అనుకోండి, కాయలు మంచిగా ఇట్లా వస్తాయి. మంచి కలర్ వచ్చినాయి మామిడికాయలు, అంటి మామిడికాయలు. లోపల ఉండే వాటికి రావు, బయట ఉండే వాటికి వస్తాయి. వెళ్ళిపోయిందా? అటుపోయిందా? ఎటుపోయింది డాడీ? ఆడుంది రాడు ఆడ. అది అడిగిపోతుంది కథలోది. అది ఇప్పుడు అది ఏడికోలేకనే మన దగ్గరకు వచ్చింది ఆడ, అది సౌండ్ లేనుకుంటా. ఇదేంటి ఆకులేదు వాడబడ్డట్టు అనిపిస్తుంది.
రకం అట్లేమో, ఏంటి నాన్న దాని రకమే అంతేమో. నీళ్ళు ఇది ఏమో చెట్టు ఏమో ముట్టుకోగానే ఇది అయిపోయింది అమ్మ, ఇది ముట్టుకోగానే ఇది అయిపోయింది. ఈ చెట్టుకు నీళ్లు పడతలేనట్టున్నాయి. ఈ చెట్టు జర ఏందో వాడినట్టు అనిపిస్తుంది, జర వాలిపోయినట్టు అనిపిస్తున్నాయి. అంటే నీళ్ళు తక్కువ ఉన్నాయి. ఏ టైగర్, ఏ టైగర్, టైగర్ దా పని మాడదాం దా. ఏమైంది టైగర్? అమ్మో నడుచుకున్నాం అమ్మ పని చేసి. बात छोड़ दो, लास्ट में उधर गिर गए तो मार के खा लेता कुत्ता को। निकल गया? हाँ वही पूछ रहा। ఏంది मुर्गी मर गया? ऐसा? ఏ కోడి ఫ్యాన్సీ కోడి. చచ్చిపోయిందంటండి ఫ్యాన్సీ కోడి కూడా. అంతకుముందు నల్ల కోడి కూడా పోయింది, ఎర్ర కోళ్ళు పోయింది. వచ్చింది డాడీ, వచ్చిందా? వస్తుందా డాడీ సౌండ్? ఏడింది డాడీ? మన చెట్లు ఆకొచ్చేప్పటి నుంచి ఇదే వాడుతున్నా అండి. ఇక వచ్చినప్పుడు ఇంత తీసుకుపోయినాను అనుకోండి, ఇక మళ్ళీ నేను వారానికి వచ్చే వరకు ఉంటుంది. కడిగి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. ఈ లిల్లీ పూలు చూడండి, ఇది బుల్లి లిల్లీ, గడ్డి లిల్లీ, అదేమో మంచి సంపంగి లిల్లీ. అలా చూడమే, అది అసలేదు కదా. ఏది పూల పక్కన నేను చూడలేరు దీన్ని. నువ్వు ఆడ నుంచి చూసి అట్లా అంటే నేను దగ్గరకు వచ్చే వాసన చూద్దామని ఇట్లా మూతి ఇట్లా పెట్టి ఇట్లా ఆ తర్వాత కంట్లో పడ్డది అమ్మ. అది నడుచుకున్నా చూడు ఎంత పెద్దగా ఉందో. మరి అది పామ ఏంది? కప్పనే, ఎంత పెద్ద కప్ప. ఇగో ఒక కొమ్మ ఈడ బతికి పట్టి కట్టింది, ఆడ ఒక కొమ్మ బతికి పట్టి కట్టింది. ఇవేమి లిల్లీ పూల చెట్లు సంపంగా. ఇగో ఇవి కూడా తినేసినాయండి మన కోళ్ళు. పూలు ఎన్ని పూలు ఇచ్చాయి చూడండి. ఇది ఇల్లు దాచుకుందని కొట్టేస్తాడా? కొట్టేమన్నా కొమ్మ, దానికి ఏమి లేవు కాయలు. అగో ఆడున్నాయి 2-3 కాయలు. కొట్టేమని మరి ఉంటే ఆకు తెంపుకుందాం. ఈ కొమ్మ ఉండి నీ ఒక పెద్ద కొమ్మ కొట్టేస్తే చాలు. ఇగో ఇది ఒక్కటే, ఇటు చూడు, ఇది ఒక్కటి కొట్టిపి ఇటు వరకు, జర పైన వరకు. సరే కానీ ఇగో ప్రేమతో ఆ పూలు తెంపిరాదు, నేను అటు పోయేస్తా ప్లీజ్. ఇదేం బోర్ వేసి పెట్టినారా? బోర్ వేస్తున్నారు. ఆహా ఏది పంచాలి నాకేం తెలుసు. ఇగో ఇగో ఆ కొమ్మ ఒకటి కొట్టి చూడండి, మా వాటిని ఉంటాము. ఈ చెట్లు కూడా ఉంటాడు అసలు ఏడ చెట్ల మొదలలో నీట్గా గీకి పడేస్తుంటాడు. ఈ అడవిని కూడా సాఫ్ చేసిండు. ఒక పెనిషకాయలు ఎంత పెద్దగా కొరికినాయి కోతులు. కోతులు ఇస్తున్నాయా? ఇగో మంచి సైజు వచ్చిందన్న బెనిష. నవ్వుతుంది పట్టి ఇంట్లో పెడితే.
చూడండి ఎట్లా వచ్చినాయి మచ్చలు మంచిగా. ఇక మగుతాయండి, చెట్టు మీదనే మగిపోతాయి. బేనిషా ఫస్ట్ వస్తుంది ఈ ఫ్రూటింగ్. ఏవో పెద్ద పెద్దగా మంచి మంచి సైజు వచ్చినాయి కాయలు అయితే. మంచి సైజు వచ్చినాయి. కాయ అయితే మంచిగా ఇట్లా ఉందండి. కొబ్బరి తిందామని చెప్పి ఒక కాయ అయితే తెంపుకున్నా. బేనిషా తీయగా బాగుంటుంది. కొబ్బరి తిన్నట్టే కర్ర కర్రలాడుతూ మస్తు ఉంటుంది. ఇదేంటి విచిత్రంగా అండి, పైన జీబీ ఏమైంది, ఒక జీబీ కూడా కట్ చేసింది. కాదు ఏమైంది అది? కోతులు వచ్చి ఎక్కి కూర్చొని తిన్నాయా లేకపోతే ఇచ్చినది పిల్లలు కట్ చేసుకొని తిన్నట్టున్నారు కొలుసుకొని. నిచ్చేనా అది? వద్దులే ఎందుకు అవి అవి తెంపుకుందాం అన్న కూరకి. ఏ చిన్న నిచ్చెన ఆడుంది, నిచ్చెనా నిచ్చెనరా. ఇంకా దీనికి వస్తే కాయలు వస్తాయండి, ఎందుకంటే చెట్టు ఇక్కడ బాగా స్ట్రాంగ్ ఉంది. దీనికి ఇంకా రాలే, ఇది మామూలు చెట్టు, హైబ్రిడ్ మామూలుగా తెలియదు. ఎందుకంటే ఇక్కడ నీళ్ళు ఎక్కువ పడతాడు వీటికి. ఇక ఇవి గుంజుకుంటాయి కదా, ఇక ఇవన్నీ నిండిపోయాడు. ఇందులో పారుతాయి, ఇందులో పారుతాయి. చాకున్నాయి అవి 4 ఉన్నాయి, కట్ చేసుకుని పోదాం. వీడికి రాగానే మా వాచ్యని వచ్చిందంటే అవి మా వాచ్యనే కట్ చేసుకుండు. వాళ్ళే, నేను అసలు అట్లా ఏమన్నాను, అందుకే ఆయనకు కూడా ధైర్యం. మా అమ్మ ఏమన్నా కాయలు చూడండి అన్నీ ఎట్లా వచ్చినాయో. అబ్బా వీటికి నీళ్ళు ఎక్కువ పడాలి, కానీ కాయలు చాలా రాలిపోయినాయన్న, చాలా రాలిపోతున్నాయి. నీళ్ళు కొంచెమే వచ్చినాయి అన్న, పాదులు నిండా పడితే ఒక ఉంటాయి చెట్లు. రాలితే కొన్ని రాళ్ళకి తప్పదు, అన్నీ ఉండవు మమ్మీ బలంగా. కానీ నీళ్ళు నిండా ఉన్నాయి కదా నా పాదులు నిండా, ఎట్లా టిప్పు కాకుండా ఇంకా మస్తు వస్తాయి. మంచి వాసన వస్తుందండి, అన్ని పువ్వులు ఇప్పుతున్నాయి. ఇగో హనుమాన్ పళ్ళు, ఇది పువ్వులు ఇప్పుతున్నాయి అన్నీ, గుమ్మ గుమ్మ వాసన వస్తుంది. అబ్బా కాయలు చూడండి, కాయలు ఇట్లా ఉన్నప్పుడు కాదులు నిండా నీళ్ళు ఉంటే కాయలు మంచిగా ఉడతాయి. ఇవ్వ లేకపోతే ఇట్లనే గొడబడ్డట్టు ఇట్లా సరిగా ఇట్లా. పెద్ద చెట్లకైనా కూడా ఇట్లనే మామిడికాయల కాలం మాత్రం నీళ్ళు బాగా పడతారు ఊర్లో. పడితే ఏంటంటే కాయ మంచి సైజు వస్తుంది, మంచిగా ఇట్లా. మన చెట్లు మంచివి కాబట్టి ఎందుకు అట్లా అయింది? ఇగో చెట్టు మొత్తం వాడిపోయినట్టు. ఇది చీడబట్టింది, కాయలు ఎక్కువ ఉండి బలం లేక ఇట్లా. అన్ని కలర్ వచ్చినాయి, మంచిగా మారేటట్టు అయినాయి. ఇది రసాల పులేరం కాయలు. ఇక ఈ సైజు వస్తే ఇంకా ఈ సైజు గడ్డలు వేస్తే మాగిపోతాయి ఊర్లో. ఏమో ఇక ఈసారి అన్ని చెట్లలోనే మాగొట్టాయి. బేనిష్ నాన్న ఏ సైజు వచ్చినాయి చూడు. బేనిష బాగానే వస్తుంది. తెచ్చేది ఇగో ఇంత పెద్దగా అన్నిటికీ చక్కెర ఉంది. నీళ్ళు లేచిన పడేసినా
అజ్జాక మీరు ఇరిగిపోతున్నాయి. ఇదే కదా పడ్డది ఆకు మీద గమ్మత్తుకుండే కాయ అవుతుంది. చెట్లు మగతాయి అన్నారు ఎవరో ఉంచుదాం సరే మగతాయి ఉంచుదాం. చాలా ఉన్నాయండి. ఏదో దీన్ని కూడా అంతా లేకపోతే పెట్టినట్టుంది. కొన్ని పెద్దగా చాలా ఉన్నాయన్న. ఇవి చూడన్నా గుత్తులు ఊట్లో పెట్టుకుంటా చూడు. నీకు ఒక గుత్తి నాకు ఒక గుత్తి అని ఎట్లా సింగిల్ కాయలు ఎదుగో లోపల కూడా గుత్తులు గుత్తులు గుత్తులు. ఇది ఎండిపోయిందా అమ్మే? ఏంటి అయ్యో ఇదేమైంది? ఇది ఎట్లా ఇరిగిపోయిందన్న? అయ్యా పట్నంలో ఇంకిందా ఈ చెట్టు ఇరగలే. ఈ కొమ్మ కొట్టేసేమనే మొత్తం చెట్టు పోయిందా డాడీ? ఇది మొత్తం చెట్టు పోయిందా అమ్మే? సగం ఉంది నాన్న. ఒక కర్ర పోయింది, ఒక కర్ర ఉంది. ఇగో ఇది కూడా మొత్తం ఎట్లనా అయింది. ఇది అంతేలే అమ్మ, ఇది సీజన్. ఈ ఆకులు పోతే చూపించిన పోయి చూపెట్టుకో. కొంచెం పైకి కొట్టి కాయలు నింపుతారు. 3 కాయలు కొత్తలేదేంద్ర ఏం చంపుదామన్నా కూడా కొత్తలేదు అసలు. పోయేటప్పుడు వెళ్తామండి. ఏ కాయ చూసినా వస్తలేదు అసలు. ఏడి ఇరిగింది రా? కింద గట్టిగానే ఉంది కదా డాడీ? ఆహా, కింద గట్టిగా ఉంది కదా, ఏడి ఇరిగింది? అది ఇరగలే డాడీ, అది చెమట ఉట్టి పైన తోలు ఇచ్చింది డాడీ. దానికి ఏమైంది డాడీ? గట్టిగా ఉంది అది. గట్టిగా ఉంటే బతుకుతుందా ఇది? సపోటాలు బాగానేయండి, ఈ సైజు ఉన్నాయి. నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తెంపుదాం అనుకుంటున్నాను. మొత్తం ఉబ్బరము ఇట్లా వర్షం పడతలేదు, ఉబ్బరం ఉబ్బరం అవుతుంది. కాయలు అయితే ఇగో ఎంతంత ఊరుతున్నాయి అసలు. అమ్మ ఇట్లా గట్టిగా పట్టుకున్నా ఇక్కడ రాలుతాయేమో. ఇగో చూడు అసలు పెద్దగానే పెద్ద రసాలు పెద్ద పెద్దగా ఊరుతున్నాయి. ఇగో ఇక్కడ ఇంకా స్టార్టింగ్ ఇంకా షూటింగ్ రెడీ అవుతున్నాయి. ఇవన్నీ రసాలండి. అమ్మ ముట్టుకుంటే ఏమవుతుందని భయంగానే.
అది కట్ చేద్దు డాడీ, అందుకే అది గట్టిగా ఉంది అది చెట్టు. అది నీళ్లు లేక ఎండిపోయినట్టుంది డాడీ. మహానే ఉందా బొట్టు? ఎన్ని కాయలు? ఈ చెట్టు ఎంత ఉంది? ఈ చెట్టు కాయలు చూడండి ఉన్నాయా? ఎన్ని కాయలు అండి. స్టార్ట్ అయిపోయినాయి వర్షాలకి బాగా. వీళ్ళు మంచిగా ఐస్ క్రీమ్లు అన్ని తెచ్చుకొని తింటున్నట్టు పొరగాళ్ళు. అది కాదు, ఈ మొత్తం లాస్ట్ టైం వచ్చిన కాయలన్నీ సాపట్టారే. పిల్లలు మొత్తం సూప్ సాప్ కాయ పంపకాయ. నిమ్మకాయలు కూడా వస్తున్నాయి పోతున్నాయి. ఎండలకు మంచిగా షర్బత్తులు పోతున్నాయి. అండ్ ఎప్పుడైనా అండి, ఇప్పుడు ఏదైనా పని చేసేటప్పుడు పని చేసే వాళ్ళకి కాంగా మిగిలిన వాళ్ళు ఒకవేళ తినేటోళ్ళు అయితే వాళ్ళు ఫస్ట్ ఫ్రూటింగ్ వాళ్ళు తినేయచ్చు. ఎవరైనా ఏం అంటారు కదా, చేసేటోళ్ళకి తినే హక్కు ఉంటుంది. మనం ఎంత పైసలు ఇచ్చినా కూడా తెంపుకొని ఆ కడుపు తింటుంటే మనం ఏమనలేమో అనకూడదు కూడా. మొన్న అడిగినా కూడా ఈ చెట్టు అని ఎందుకున్నాను ఈ చెట్టు సీతాఫలం అంటే అది వదిలేసినాం మమ్మీ. ఏమైనా వచ్చిందా కాయ? వచ్చినాయి కదా పూతలు. ఇవో మొత్తం పూత. చూద్దాం నాటుకాయలు. ఏంది ఏడు వరకు నీళ్ళే రాలే అసలు. అలాను ఆడ వరకు నీళ్ళే రాలే. ఓకే, నాకు కూడా లేని చెట్టు. అయ్యా, వానన్నా పడచ్చు కదా మంచిగా. ఏమన్నా పడ్డాయా దీనికి? జలకిచ్చినావు కదా ఆల్రెడీ. వీడియోలో క్యాప్చర్ అయిపోయింది డాడీ ఆల్రెడీ. ఎక్కువ ఇలే మా రాముడు. డాడీ ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడో ఏదైనా ఎదురవ్వచ్చు. అన్నిటికీ రెడీగా ఉండు. వీడియో తీసేటప్పుడు అని చెప్పుండు. వీడియో తీసేటప్పుడు అయితే మరి వీళ్ళతో ఉరికిజ్జతో పట్టుకుని అంటే అది మళ్ళీ వీడియోలో పెడతారు. రాముడు అయితే ఏదైనా పని చేసేటప్పుడు అండి, మా ఇంట్లో నా మనమరాలు మా రాముడు ఇద్దరు అంతే. వాళ్ళిద్దరికి ఇట్లా చింపిరి చుట్టి ముంగటకు వచ్చినా కూడా ఇట్లా అనుకోరు. వాళ్ళిద్దరు ఒకటి, మిగతా అందరం కూడా సర్దుకుంటాం. తాత మనవరాలు మాత్రం ఇట్లా ఉంచుకుంటారు. నేనైతే ఇద్దరికి ఊరికే చెప్తుంటాను, జుట్టు సర్దుకోండి అని చెప్పి. ఇది ఏం రకమే? ఈసారి కాసింది కసాలేనా ఇవి? ఇవి అవి బెనీషా కాదు, పులిహారం. పులిహారం కాదు, నూనె పసందు. గడ్డి పసందా? అది ఎందుకు చెప్పడం చెప్పలేదు. నూనె పసందు పేర్లు ఏంద్రా? నూనె పసందా, రెడ్డి పసందా, ఢిల్లీ పసందా, 3 రకాలు ఉన్నాయి పసందులు. ఇది కాయ నిలబడాలి, నీళ్ళు పట్టమంటే దీనికాడ మాత్రం మంచిగా పీకేసిండి. ఇది ఇంకా వస్తున్నాయి. మన చెట్టు చూడండి, బోరీడ వేసినాము, ఈడ నీళ్ళు లేవు. వేసినాం, ఈడ తేలింది కదా. అయితే మన చెట్టు అండి ఎన్ని కాయలు వచ్చినాయి స్టార్టింగ్ నుంచి. పనస చెట్టు పెట్టి అవ్వా నువ్వు ఎందుకే దిష్టి తగిలించుకుంటావు? ఇది చూడండి మళ్ళా కాయలు, ఇగో మొత్తం పూతలే.
ఏమో చివరి చివరి ప్రాణం ఉన్నా సరే తగ్గేదేలే అన్నట్టు. ఏం కాదు అమ్మే, ఒక 4 రోజులు ఈడ అన్ని ఆకులు వచ్చినాయి అనుకో గుబ్బురు అయిపోతుంది ఇట్లా చెట్టు. కానీ ఫస్ట్ నుంచి అండి ఈడ పనసకాయలు ఇక్కడికి వచ్చి ఇంక ఇప్పుడు నాట అవుతుందా అమ్మ అది? బుజ్జి తల్లికి దిష్టి తగిలిందేమో మా అమ్మ. ఏం కాదు, ఈ కొమ్మ ఉందిగా, ఈ కొమ్మ ఇట్లా వస్తుంది, అది అట్లా. ఇగో ఒక్కటి ఇట్లా ఆపరేషన్ చేసినాము, ఇక అట్లుంది. ఇగో కాయలు చూడండి, దీనికి ఒక 50 కాయలు, కొమ్మలే లేవు, ఒకదానికి ఇంత వచ్చేసినాయి. ఇగో అట్లా ఇక్కడ ఒక సీతాఫలం పెట్టి పడింది. ఇది బెనిషా. మనము అంతా వీటికి వాడే పిండి కానీ సత్తవ కానీ అంతా మంచి ఏమన్నవే మంచి. చాలా ఖర్చులు మేము అసలు కాంప్రమైజ్ అవ్వకుండా ఖర్చు పెడుతూ వచ్చినామండి. చెట్లకు కూడా సున్నం వేపించినాం చెదులు పట్టకుండా ఉండడానికి. మీకు అది చెప్పలే నేను. ఇగో 7 చూడండి బెనిషా గుచ్చి, ఈడ ఒక గుత్తి ఎంత గుచ్చిందో, ఒక గుత్తికే ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి. ఇగో ఏడ ఒక గుత్తి, ఈ లోపల అయితే గుత్తులు ఉన్నాయి లోపట. ఎప్పటికప్పుడు అండి చెట్లకి మందులు కానీ మనం ఇల్లు కట్టేటప్పుడు ఎట్లయితే ట్యాప్స్కి వైరింగ్స్కి చిన్న చిన్న వెలివేషన్స్కి షోకేజ్లో దానికి అంటే ఏది కాంప్రమైజ్ అవ్వకుండా ఎట్లా మనం పెట్టుకుంటూ పోతామో సేమ్ అట్లనే పాములు ఏమైనా ఉన్నాయని చూస్తున్నాడు. చెట్లల్లో మేమైతే పెట్టుకుంటూ వెళ్ళినామండి. ఈ చెట్టు మంచిగా వచ్చింది కదా అన్న, చాక్లెట్ అంటే దూరం నుంచి చూస్తే జర గుబురుగా ఉంది. ఇది చెడబడుతుంది కానీ కింద వస్తుంది. అంటే ఈ కాయలు వస్తే ఇంకా చాక్లెట్ చేసుకోవచ్చు దాంతో. ఇంకా ఒక్క చెట్టు అయితే పోయిందండి, ఇంకా పనస చెట్టు కూడా త్రిక్కునేటట్టు ఉంది. ఇక దాని మొదలు అట్లనే ఈ గడ్డి కాగానే నోడుకుంటుంది, ఏడన్నా బాగున్నాయా ఏందని. అయితే అది మాత్రం ఏది మన లిచ్చే చెట్టు మాత్రం మొత్తం మొదలుకైతే ఎగిపోయింది. అదొక్కటి వేయాలి. అది ఇప్పుడు ఎండలకి వేస్తే చచ్చిపోతుందని చెప్పి వర్షాలు పడతాయి కదా, స్టార్ట్ అవుతాయి కదా, 4-5 ఏళ్ళ మొక్క తెప్పించి ఇక పెట్టిస్తాం. అది సపోటాలు అయితే మంచిగా వచ్చినాయి. నెక్స్ట్ వచ్చినప్పుడు తెంపాలి, చాలా ఉన్నాయి. కట్టుబట్టుకొని ఇట్లా వస్తున్నాము. అది కాదు చేతిలో కట్టిగా ఉండాల్సింది. తోటలోకి వచ్చినప్పుడు కత్తి. ఒక బంగారు రాయి దొరికితే ఎంత బాగుండాడు మన ల్యాండ్ లా. ఆశలు ఉండాలి కానీ ఆశలు పడద్దు నాన్న. కనీసం ఒక ఆ చెట్టు కింద ఉన్న ఆ రాయి అంత ఉన్నా చాలు మమ్మీ. బంగారు రాయి ఇప్పుడు వేసుకుంటుండేమో ఇప్పుడు చెప్పంగానే. ఇగో ఈ నిచ్చెనా ఈ అరటికాయలు తెంపుకోవాలి. 4 ఉన్నాయి. అవి నేనే తెంపేస్తాగా మమ్మీ. కోసానా మీకు ఎలా? అవునా, చెట్టు పనికిరాదు, చెట్టు కొట్టేచ్చొద్దాం. అయిపోయిందండి, వచ్చి కూర్చున్నాడు. అబ్బా పూలు మా రాముడు మా పిల్లగాడితో తెంపించండు. మా రాముడే చెప్పి వెళ్తాయి ఎన్నడు చేయాలి. అయితే ఇగో మునక్కాయలు చూడండి ఎన్నిగానే వెళ్ళినాయో. ఇగో ఇన్ని మునక్కాయలు, ఇన్ని వంకాయలు, అరటికాయ గెల చూడండి. ఇవి వచ్చేసి నేను ఈ ఒక జీబు వేసేసి మనం లాస్ట్ టైం చికెన్ కర్రీ చేసినా కదా. అయితే ఇక్కడ ఇంకొక జీబులో అవి 2 మాత్రమే మిగిలినాయి. ఒక 6 కాయలేమో మా వాచ్మెన్ వాళ్ళు తెంపుకురంట. పిల్లలు తెంపుకొని తిన్నారంట. మేము తెంపినామని చెప్పిండి ఇందాక వాడు. అయితే ఇక ఒక 5 కాయలు ఉన్నాయి, 4 కాయలు. సరే ఏదైనా కర్రీలో మిక్స్ చేసుకోవచ్చు కదా అని చెప్పి ఇవైతే తీసుకోబోతున్నా. ఈ అరటికాయలు అయితే తీసుకోతా, మునక్కాయలు 4 తీసుకోతా, వంకాయలు మునక్కాయలు అయితే వేసుకోతా. ఇవైతే తీసుకెళ్తా. అయితే మామిడి పండ్లు 2 వెళ్ళినాయి. ఈ 2 కాయలేమో రాలిపోయినాయి. అవి 3 ఏమో నేను తెంపుకున్నా పచ్చడి కోసం. పచ్చడి కర్రీస్ ఏదైనా వేసుకోవచ్చు. ఈ మాత్రం ఫ్రూట్ వెళ్ళినాయండి, పులిహారము బెనిషా. ఈ పూలు వెళ్ళాయి.
ఇంతే ఈరోజు వీడియో ఎట్లుందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అట్లనే మన వీడియోలు ఇట్లా చూస్తూ ఉండండి. మీరు చూస్తుండగానే మన తోట పెరిగిపోతూనే ఉంది. ఓకే అండి, బాయ్.